రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇంకా అంతే ఇస్తున్నాం చేస్తున్నాం అంటాడు. అది అందరికి మాయ మాటలు చెప్తున్నాడు. ఎడిస్తుంది చెప్పు. మాయ మాటలేనా? ఇప్పుడు వాస్తవానికి ఏముండే మనం ఇంతకుముందు గట్టిగా మాట్లాడు. వాస్తవానికి ఏముండే అంటే మనం మొలక చల్లిందంటే ఇప్పుడు ఒక పంటకు అమౌంట్ వేస్తుండే రైతు బంధు ఎవరికి వేస్తలేడు. ఇప్పుడు రైతు బంధు వేస్తలేడు. ఇక మహిళలను కోటీశ్వరాలు చేస్తానే కోటీశ్వరాలు ఏం లేదు. 15,000 ఇస్తాను. 10,000 కాదు, 15,000 ఇస్తాను. ఏడముంది అన్ని మాటలు ఉట్టి మాటలు ఉట్టి మాటలేనా? ఓకే, మీరు రావట్లేదు. ఏం హామీలే అన్ని ఇంక మాట్లాడతాడు. ఏమంటాడు ఏమన్నా అంటే ఒక్కరొకటి పండగట్టి తొక్కుతా అంటాడు. ఇంకా ఊర్లలో కూడా ఇంకా ఆయన మాటలు విని కొందరు కూరగాయలు అట్లే తయారైపోయాడు. ఆయన మనం ఇట్లా అట్లా పులి బిడ్డలం అంతే అంతే. ఇంకా కొంచెం ఇంక నెక్స్ట్ సారి ఇంకా రాదు. ఇంకోసారి ఇంకా రాడు. వాళ్ళు 15 సంవత్సరాలు నేనే ఉంటా అంటాడు. మరి ఏరో అని మనం చూస్తున్నాం కదా అంతా ఊర్లో కరెక్ట్గా. ఇంతకుముందు 24 గంటలు కరెంట్ ఉండేది. 2 సంవత్సరాలకే సాలైందని. 2 సంవత్సరాల కంటే ఆయన చేసింటే వేస్తుండ్రు జనాలు. ఇప్పుడు ఏమైందంటే చేస్తలేడు కదా. అభివృద్ధి ఏం చేస్తలేడు ఇక్కడ మహబూబ్నగర్. అభివృద్ధి ఏం లేదు. ఆయన వచ్చినా ఏదో డబ్బు కొట్టుకొని పోతాడు. ఇప్పుడు వస్తే డబ్బులు వేస్తా సంక్రాంతికి వేస్తా అంటాడు. మన రైతు భరోసా రైతు బంధు మొన్న మధ్య అప్పుడు ఒక్కసారి వేసిండు. ఏది సర్పంచ్ ఎలక్షన్ల ముందు ఆ ఎలక్షన్లు పెట్టాక పెట్టిండు. అది ఒకటి పుణ్యం చేసుకుండు ఆయన ఎలక్షన్లు పెట్టి. ఇప్పుడు పుణ్యం అంటే మన వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు కదా. మన మామూలుగా మన వాళ్ళు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా, కొందరు సర్పంచులు ఉప సర్పంచులు అయినరు. గ్రామ పంచాయతీకి ఏమన్నా కావాలన్నా కానీ వాళ్ళు కొంచెం గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు కదా. అది చేసి కొంచెం మేలు చేసాడు.